నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ముక్తినూతలపాడు గ్రామంలో సోదనగుంట వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. ఒంగోలు మినీ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన, విద్యార్థులను అభినందించిన మేయర్ గంగాడ సుజాత. తోటి వారికి చేతనైన సహాయం అందిస్తూ చేసే సామాజిక సేవను మించిన సంతృప్తి ఎందులోనూ ఉండదని ప్రముఖ అడ్వకేట్ పోకల వెంకట రామారావు అన్నారు. అందుకే ఇలా సమాజ సేవ చేసేవారితో తాము అన్ని విధాల సహాయం సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. బుధవారం ప్రముఖ సంఘ సేవకులు మండవ మురళీకృష్ణ సబితల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శివం శరణాలయం నందు వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శివం నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా నగరంలోని పలు ప్రాంతాలలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా రచయిత డాక్టర్ మొగిలిదేవ మాట్లాడుతూ, నిరాదరణకు గురై ఆత్మన్యూన్యత భావంతో బతికేదెలా అని బాధపడుతున్న దివ్యాంగులకు నేనున్నాను మీకోసం అంటూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి లక్షల రూపాయల తన సొంత నిధులను ఖర్చు చేసి సేవలు అందిస్తున్న మండవ మురళీకృష్ణ సబితా దంపతుల పెళ్లి రోజున అనాథ ఆకలి తీరుస్తూ చేసిన ఈ సేవా కార్యక్రమం చాలా గొప్ప కార్యమని అన్నారు. సంఘ సేవకులు మరెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ సేవలందిస్తున్న మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకొని అందరూ సేవ మార్గంలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, కొమ్మి రమణయ్య, మన్నం శేషయ్య, నాగాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ వెడ్డింగ్ పెడతాండి, మీకు పెడతాను. రైట్ రా పెద్ద ముక్కలు కట్ చేయాలి. పెద్ద ముక్కలు నా బాబాయ్ తీసుకో. ఇంకో పెద్ద ముక్క కొంటా ముందురా. అన్నం పెట్టి బాగా పెడుతున్నావా? తిన్నావా? తింటే పోడు కూర్చోపో. తిన్నాళ్ళు ఉండమని వండుకొని చెప్తాను. దాయా ఇట్లా కొద్ది కొద్దిగా వేపించుకో. కేసరి వద్దా పెట్టావా? వచ్చినట్టున్నా వచ్చి మానవత్వాన్ని మించినటువంటి దైవత్వం లేదని మన శాస్త్రంలో అన్ని చోట్ల ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా చేసే సాయం మిన్న అని చెప్పి మదర్ తెరిసా గారు ఆ రోజు చెప్పున్నారు. వాటన్నిటి స్ఫూర్తితో మండవ మురళీకృష్ణ గారు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అని నెలకొల్పి అక్కడ ఉండేటువంటి దివ్యాంగులకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. వారి పెళ్లి రోజు ఈ రోజున సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు నెలకొల్పి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారు సబితా గారి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శివం ఫౌండేషన్ నిత్యాన్న క్షేత్రంలో వారి పెళ్లి రోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. మండవ మురళీకృష్ణ గారు ఈ సమాజానికి ఎంతో ఆదర్శవంతంగా వారి సేవలు విస్తరించి కాదు అనకుండా వారు ఎన్నో కార్యక్రమాలను చేస్తూ
సమాజంలో మనం నెలకొల్పేటువంటి సేవే మనకి శాశ్వతంగా చిరస్థాయిగా నిలుస్తుంది అని చెప్పి ఆయన రుజువు చేశారు. వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. శివం ఫౌండేషన్ శరణాలయం ఇక్కడ వెంకయ్య స్వామి గుడి వీధిలో నెలకొల్పడం జరిగింది. ఇక్కడ వృద్ధులతో పాటు ప్రతిరోజు కూడా 24/7 ఆకలిగా ఉన్న వారికి లేదు కాదు అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆకలిని తీరుస్తున్నటువంటి శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గొల్లపూడి శ్రీహరి గారు అభినందనీయులు. వారి స్ఫూర్తిని ఆదర్శంగా సమాజం తీసుకోవాలి. మనం చేయగలిగినటువంటి సహాయము చేతనైన మేరకు మనం అందిస్తూ వారికి కొంత సహకారం మనం అందించినా కూడా వారు చేసేటువంటి సేవలో భాగస్వాములు అవుతాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇతోధికంగా వారికి తగు విరాళాలు దాతలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ మండవ మురళీకృష్ణ గారికి సవితా గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మానవతావాది మంచి మనసున్న మండవ మురళీకృష్ణ సవితా దంపతులకు వివాహ వార్షికోత్సవ సందర్భంగా శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన కేంద్రంలో బాగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయండి. శివం నిత్య అన్నదానానికి వారు ఎప్పుడు అండగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఈ నిత్య అన్నదానానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబం బాగా మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో బాధిత కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. ఒంగోలు రూరల్ మండలం ముక్తునూతలపాడు గ్రామంలో సోదనగుంట వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో అక్టోబర్ 13వ తేదీన సోదనగుంట వెంకట్రావు మృతి చెందారు. ముక్తునూతలపాడులోని వెంకట్రావు ఇంటి వద్దకు నారా భువనేశ్వరి చేరుకొని వెంకట్రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం భువనేశ్వరి చేతుల మీదుగా అందించారు. అమ్మా మేడం లోపలికి వెళ్ళొద్దమ్మా. మధు మధు ఇంక పోరే మధు థ్యాంక్ యూ అమ్మా. ఒంగోలు నియోజకవర్గం వరకు తన పని తాను చేసుకుపోతానని, పేదలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందించడమే తన ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉంటే బాగుంటుందని తాను తెలిపారని, ఇంతలోనే తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు మీడియాలో కథనాలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమని, తన పని తాను చేసుకుపోతున్నానని అన్నారు. మిగిలిన నియోజకవర్గాలతో తన సంబంధం లేదని, తాను ఎందుకు అధిష్టానంతో చెడు కావాలని, నియోజకవర్గాలన్నీ గెలవాలన్నదే తన తాపత్రయమని అన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసి పేదలకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అన్నారు. నాకు ముఖ్యం ఒంగోలు
25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను అందరూ జరుగుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకొని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం నాకు ఒక్కరికైనా నేనేందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమిటి. నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదాన్ని సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే పెద్ద ఇదే కదా, నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టడం నాకు ఒక్కడికి నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటే నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకు. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరు మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా కరెంట్ న్యూస్ కాదు. ఏది వచ్చేట్టు పార్టీ. ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోధద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, ఏదో అంటారు సామెత, నాకెందుకు. నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒంగోలు మార్కాపురం ప్రభుత్వ కళాశాల మరియు జిల్లా సర్వజన హాస్పిటల్లో వివిధ కేటగిరీలలో భర్తీ చేయనున్న పోస్టుల నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ప్రొవిజనల్ లిస్ట్ ఆన్లైన్లో ఉంచి అభ్యంతరాలు సేకరిస్తామని సెలక్షన్స్ కమిటీ కన్వీనర్ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏ ఏడుకొండలరావు తెలిపారు. పోస్టుల నియామక ప్రక్రియపై దరఖాస్తు చేసిన అభ్యర్థులు అపోహలకు గురికాకూడదు అనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు. పైరసీకారుల, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, మెరిట్ తప్ప మరే విధమైన మార్గాలకు ఆస్కారం లేదని అన్నారు. కమ్యూనిటీ సోషల్ స్టేటస్ బీసీ లోకల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 395. పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ ఏడుకొండలరావు, అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాతో పాటు ఏంటంటే ఎవరున్నారంటే ఇన్ఛార్జి ఏడీ మరియు ఏఓ అయినటువంటి విజయలక్ష్మి మేడం గారు, అలాగే ఏఓ ప్రకాశ్రావు గారు, అలాగే సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు గారు మీ ముందున్నామండి. సో మీ అందరినీ మేము ఇవాళ మా ప్రిమిసెస్కి ఎందుకు ఇన్వైట్ చేశామంటే సబ్జెక్ట్ ఏంటంటే కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట. డిఎస్సి అంటారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్డ్ నోటిఫికేషన్. పారామెడికల్ కానీ లేకపోతే అటెండర్ పోస్టులకు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒంగోలులో ఉన్నటువంటి ఖాళీలో నోటిఫై చేసిన పోస్టులకు కానీ
లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులకు కానీ, లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు కానీ, స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులకు కానీ, లేకపోతే ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి ఎడిషనల్గా మాకేంటంటే మార్కాపురంలో కూడా కొత్త మెడికల్ కాలేజీ రాబోతుంది. సో ఆ మెడికల్ కాలేజీ కోసం కూడాను పోస్టులు క్రియేట్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడాను మాకు ఇవ్వటం జరిగింది. అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటుంది, అలాగే మార్కాపురంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మొత్తము ఎన్ని ఐటమ్స్ అంటే మీకు 6, మొత్తం 6 అంటే ఏంటంటే మొత్తం 6 అనమాట. ఏంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు, అలాగే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు. అంటే మొత్తం 6 సెంటర్స్ అండి. 6 ఇన్స్టిట్యూట్స్కి గాను మొత్తం 298 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 298 పోస్టులు. అందులో ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ నోటిఫికేషను మేము దాదాపు 30th 31st అట్లా కలెక్టర్ గారి పర్మిషన్తో మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అది అప్లికేషన్స్ తీసుకునే తారీఖు 6వ తారీఖు దాకా అనుకున్నాం, గడువు 6వ తారీఖు అని ఇచ్చాము. కానీ ఏంటంటే కొంచెము ఈ అప్లికెంట్స్ ఎక్కువ రావటము, అట్లాగే మా దగ్గర కూడాను అంటే ఆ క్వాలిఫికేషన్ ఇష్యూస్లో 1-2 కరెక్షన్స్ ఉండటం వలన ఆ కరెక్షన్స్ కూడాను నోటిఫై చేస్తూ ఈ గడువు తేదీని కూడాను 6వ తారీఖు నుంచి 10వ తారీఖు సాయంత్రం 5 దాకా కూడాను పొడిగించడం జరిగింది. సో 10వ తారీఖు 5 దాకా మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడం ఇవన్నీ చేశాము. చేస్తే ఎలా తేలిందంటే మొత్తం 44 కేటగిరీ పోస్టులు, 44 కేటగిరీస్. అంటే ఆ కేటగిరీ అంటే ఏంటి, ఎనస్థీషియా టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ, అటెండర్ పోస్ట్ అనేది ఒక కేటగిరీ, ఆడియో విజువల్ టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ. అలా కేటగిరీ చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం 44 రకాల పోస్టులు ఇవి. 44 రకాలంటే ఈ 44 కేటగిరీస్లో నోటిఫికేషన్ ఇచ్చింది 298 పోస్టులకి, 298. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురానికి 64 పోస్టులు అండి. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురానికి 191 పోస్టులు. అంటే మార్కాపురం మెడికల్ కాలేజీ, మార్కాపురం హాస్పిటల్కి రెండుటికి కలిపి 255 పోస్టులు దాకా ఉన్నాయి దాదాపుగా. అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొత్తం 298 పోస్టులు గాను 255 పోస్టులు వాళ్ళవే. ఒంగోలు అన్నవరపాడులో ఉన్న గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గంగాడ సుజాత, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జ్యోత్స్న పాల్గొని విద్యార్థులు చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల విద్యార్థులలో ఆలోచన శక్తి పెరగడంతో పాటు మేధోశక్తి మరియు కష్టపడే తత్వం ఎలాగైనా సాధించాలనే పట్టుదల వస్తాయని, ఇలాంటి సైన్స్ ఎక్స్పో తయారు చేసిన గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ రఘురాం, వైస్ ప్రిన్సిపల్ కె శ్రీదేవి, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు, ఆర్ఐ అమీనా బేగంతో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Pediatrician, fellowship in rheumatology, inaugurating our program. Thank you, madam. Thank you very much. పక్కన ఇమ్రాన్ భాయ్ అట్లే ఇప్పుడేనా చాలాసేపు అయింది. రిబ్బన్ కటింగ్ చెప్తే మెత్త అనిపిస్తుంది.
Away from the sun. It has 2 moons, sand and dust. Its surface is covered with rocks and many craters. Its surface is very uneven. It is very cold to live in there. So it is not more habitable. Electrical discharge occurring between any 2 clouds or any 2 objects in the earth's surface, and this is a lightning conductor. It is made up of copper, and this should be placed on the science project name is trophy signals. Top right is second one is yellow. A vehicle on the middle of the line. A vehicle. The bottom of the light is green. It indicates to soil pollution is badly affect on the growth of plants. It reduces the growth rate of plants. Also, harmful chemicals get absorbed by edible plants. Enter our body through. Good morning, ma'am. My name is Divya. I am studying 12th standard. Today my project is about thermal power station. Thermal power station is also known as hydroelectric. గ్రామ స్థాయి నుండి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వారిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం ఒంగోలులోని మినీ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నగర మేయర్ జాతీయ జెండాను, శాప్ క్రీడా జెండాను, ఆడుదాం ఆంధ్ర జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారుల నుండి క్రీడా వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి క్రీడల్లో యువతను ప్రోత్సహించి వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర వంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 అంశాల్లో బాలికలకు, బాలురలకు వేరువేరుగా గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ రోజు నుండి జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయిలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. సార్ రండి. ఇమాం
ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం మొదలవుతుంది. మినీ స్టేడియము మరియు పీవీఆర్ హై స్కూల్స్లో ఈ క్రీడా గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్, ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడతాం ఆంధ్రాలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీం మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కబడ్డీ యాజ్ వెల్ యాజ్ వాలీబాల్ అండ్ క్రికెట్ ఈ 3 కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 daysలో ఆల్ ద 5 డిసిప్లిన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రజలు అండ్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అందుబాటులో ఉండి ప్లేయర్ని ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుకొని ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందుర్తి నగర్ నివాసి దివ్యాంగురాలైన పావనికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్ షేక్ మెహబూబ్ మోటార్తో కూడిన కుట్టు మిషన్ను ప్రకాశం భవనం ఆవరణంలో అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పావని దివ్యాంగురాలైనప్పటికీ స్వశక్తితో బతకాలనే సంకల్పంతో కుట్టు మిషన్ను ఇప్పించమని కోరిందన్నారు. దోస్తీ ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమెకు కుట్టు మిషన్ అందించడం అభినందనీయమన్నారు. దోస్తీ ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పావని దివ్యాంగురాలైనప్పటికీ ఆమె కుటుంబ పోషణ కోసం కుట్టు పని నేర్చుకుందన్నారు. తనకు మిషన్ అందిస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటానన్న ఆమె ఆత్మవిశ్వాసం చూస్తే శభాష్ అనిపించిందని అన్నారు. అందుకే 10,000 విలువ చేసే మోటార్తో కూడిన కుట్టు మిషన్ను కలెక్టర్ ఇతర అధికారుల చేతుల మీదుగా అందించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టెప్ ఈడీ రవికుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అర్చన, సంఘ సేవకులు మారెల సుబ్బారావు, ప్రజా రచయిత డాక్టర్ మొగిలిదేవ, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లెటర్ పెట్టి లెటర్ మీద కష్టపడింది. మీకు కాలు ఒక్క కాలు పని చేస్తుంది అది రాదు. ఏంటి ఇది జరిగిందా? స్ట్రోక్ పోలేవా? ఈ చేయి పని చేస్తుంది కదా, సో ఇంకో కాలు 2 చేయి ఉంది. సో మీరు దగ్గర చేసుకోవచ్చు. ఇది పెట్టి నేర్చుకున్నదా? ఎలా సపోర్ట్ చేస్తారు? అచ్చా హస్బెండ్, మీరేం చేసుకుంటున్నారు? ఇంట్లో ఏదైనా పని చూపించాలి. థ్యాంక్ యూ సార్. ఇది మనకు సంబంధం లేదు. ఇది పోర్టు ఎంతగానో మీరు వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ముక్తిరోతలపాడు గ్రామంలో సోదనగుంట వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి.
ఒంగోలు మినీ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన, విద్యార్థులను అభినందించిన మేయర్ గంగాడ సుజాత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.